దిక్కుతోచని పరిస్థితిలో, ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటు వెళ్ళాలో మార్గం తెలియక అప్పుడు ఆ వ్యక్తి కేకలేస్తాడు, అయ్యో నన్ను కాపాడేవాడు లేడా, అయ్యో నేను మరణిస్తున్నాను, అయ్యో నా ప్రాణం పోతుంది, నన్ను కాపాడండి. ప్రాణాపాయ స్థితిలో, దిక్కు తోచని పరిస్థితిలో ఒక వ్యక్తి కేకలేస్తాడు. పేతురు ఏం చేస్తున్నాడు తెలుసు? ప్రభా నేను మునిగిపోతున్నానయ్యా, ప్రభా నేను మునిగిపోతున్నానయ్యా, ప్రభా నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకవేళ నీ జీవితం కూడా లోకంలో మునిగిపోతుందేమో, అశాంతిలో మునిగిపోతుందేమో, నిరుత్సాహంలో మునిగిపోతుందేమో. అయ్యా మరి మునిగిపోతున్న నేనేం చేయాలి? పేతురు కేకలు వేసినట్లుగా ప్రతి బిడ్డ తన జీవితంలో దేవుని ఎదుట కేకలు వేయాలి. చెప్దామందరం ఆమేన్. ఏం వేయాలి? కేకలు వేసేవారిగా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. నీవు కేక వేయాలి కానీ ప్రభు తన హస్తాన్ని చాపి ఎక్కడ మునిగిపోతున్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తును గాక. చెప్దామందరం ఆమేన్. నువ్వు కేక వేసిన మరుక్షణమే, ప్రభువును వేడుకున్న మరుక్షణమే ప్రభు తన బలమైన హస్తాన్ని చాపి మునిగిపోతున్న ఆ స్థితిలో నుంచి ఒక్కొక్కరిని నా దేవుడు లేవనెత్తును గాక. అయితే లేవనెత్తాలంటే మనం ఏమేయాలి చెప్పాలి? ఏమేయాలి? కేకలేసేవాడు ఎప్పుడైనా రెండు చేతులు ఇట్లా కట్టుకొని, ప్రభువా మునిగిపోతున్నానయ్యా, కాపాడయ్యా అంటారా? ప్రాణాపాయ స్థితిలో, ఇప్పుడు బట్టలకు ఎక్కడో నిప్పు అంటుకుంది, చీరకెక్కడో నిప్పు అంటుకుంది, నిప్పు అంటుకున్న ఆ స్త్రీ, ఎక్కడో నిప్పు అంటుకున్నట్టుందయ్యా, కొంచెం గాలిపోతున్నట్టుందయ్యా అంటారా? అమ్మ అంటారా? నిప్పు అంటుకున్నది ఆ సంగతి తెలియటంతోనే, ఆ వాసన తనకు చెవిలకు రావటంతో, అయ్యో అయ్యో నేను కాలిపోతున్నాను, నన్ను కాపాడండి, అయ్యో నన్ను రక్షించండి. ఏమేస్తారు? కేకలు ఇట్లే వేస్తారా? లేకపోతే అయ్యా నన్ను కాపాడు అంటారా? నా మాట మీకు అర్థమవుతుందా లేదా? ఎట్లా మనం కేకలేయాలో తెలుసా? ఆకాశమందున్న ప్రభు గగనమును చీల్చుకొని మన మధ్యకు దిగి వచ్చేటట్లుగా ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో కేకలు వేయాలి. చెప్దామందరం ఆమేన్.